వెల్కమ్ బ్యాక్ టు సీఎంఏ తెలుగు. సో, మనం ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే ఛార్జింగ్ సెక్షన్ అనమాట. సెక్షన్ 28 ఆఫ్ పీజీబీపీ. సో, పీజీబీపీలో ఛార్జింగ్ సెక్షన్‌లో ఏ ఏ ఇన్‌కమ్స్ ఛార్జబుల్ అవుతాయని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ అనేది కంప్లీట్ చేసాం. ఏ టాపిక్స్ అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. వాటి నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా, ఏ గెయిన్ వచ్చినా, ఏ ప్రాఫిట్ వచ్చినా సరే పీజీబీపీ హెడ్‌లో 28 క్లాస్ 1లో ఇన్కమ్ చార్జ్ చేయాలి. అండ్ కాంపెన్సేషన్ టు మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఏదైనా సరే మేనేజ్మెంట్ ఏజెన్సీకి మనం ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చినా ఆర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏదైనా కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నా సరే అది పీజీబీపీ హెడ్‌లో ట్యాక్సబుల్ అవుతుంది. ఛార్జింగ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ అవుతుంది. అలాగే ఇన్కమ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ప్రొఫెషనల్ అసోసియేషన్. సో, ట్రేడ్ అంటే ఏంటంటే బిజినెస్‌కి సంబంధించి. సో, బిజినెస్‌కి సంబంధించి ఆర్ ప్రొఫెషనల్ అసోసియేషన్‌కి సంబంధించి ఏమన్నా ఇన్కమ్ మనం రిసీవ్ చేసుకుంటే అండర్ సెక్షన్ 28 క్లాస్ 3లో మనం ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్. ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ జరిగినప్పుడు అది పీజీబీపీ హెడ్‌లో ఎలా ట్యాక్సబుల్ చేస్తాం, ఎలా ఛార్జింగ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ అవుతుందని లాస్ట్ క్లాస్‌లో చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్కసిట్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సెక్షన్ 28 క్లాస్ 4. సో, ఏదన్నా సరే బెనిఫిట్స్ బిజినెస్ నుంచి కానీ, ప్రొఫెషన్ నుంచి కానీ వస్తే ఎలా ట్యాక్సబుల్ చేస్తాం, పీజీబీపీలో ఎలా ఛార్జ్ చేస్తాం అండర్ సెక్షన్ 28 క్లాస్ 4లో అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రెమ్యునరేషన్ టు పార్ట్నర్. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము, అందుకే బ్రీఫ్గా చెప్తున్నాను. ఏదైనా సరే పార్ట్నర్షిప్ ఫామ్లో వర్క్ చేసే పార్ట్నర్ ఏదైనా రెమ్యునరేషన్ తీసుకుంటే అది కూడా పీజీబీపీ ఇన్కమే అవుతుంది. సో, పీజీబీపీ ఇన్కమ్లో ఛార్జింగ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ సర్టెన్ అగ్రిమెంట్. సో, ఏదైనా అగ్రిమెంట్. సో, ఈరోజు టాపిక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో, ఇంతకుముందు ఈ 6 పాయింట్స్ అయిపోయినాయి. 7th పాయింట్ అనమాట. సో, అమౌంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ సర్టెన్ అగ్రిమెంట్. సో, ఇక్కడ ఏంటంటే ఏదైనా అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల మనకి అమౌంట్ రావాల్సి ఉంది ఆర్ అమౌంట్ అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల మనకు వచ్చింది. అలాంటి ఏమన్నా సరే ఈ ఇన్కమ్స్ పీజీబీపీ హెడ్లోనే ఛార్జ్ చేస్తారు అండర్ సెక్షన్ 28. అంటే ఏంటి, ఈ ఇన్కమ్ కూడా పీజీబీపీ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేస్తారంట. సో, ఏదైనా సరే అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల రావాల్సిన అమౌంట్ ఉంది చూసారా, ఆ ఇన్కమ్ అనమాట. ఎనీ సమ్ వెదర్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ అండర్ అన్ అగ్రిమెంట్ ఫర్ నాట్ క్యారింగ్ అవుట్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో, ఇక్కడ ఏంటంటే బిజినెస్ చేయొద్దు, నువ్వు ఈ పర్టికులర్ లొకేషన్లో నువ్వు బిజినెస్ చేయొద్దు ఆర్ అసలు నువ్వు బిజినెస్సే చేయొద్దు. సో, నీకు ఇంత అమౌంట్ ఇస్తాను, క్యాష్లో అయినా సరే కైండ్లో అయినా సరే అని చెప్పి నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటావు. సో, అదర్ పర్సన్ ఏం చేస్తాడు, అమౌంట్ తీసుకుంటాడు అండ్ అగ్రిమెంట్లో సైన్ చేస్తాడనమాట. నేను ఎక్కడా కూడా ఈ పర్టికులర్ బిజినెస్ అయితే చేయను, వేరే బిజినెస్ చేస్తాను ఆర్ ఎనీథింగ్, అసలు నేను బిజినెస్సే చేయను, డ్రాప్ అయిపోతాను. సో, నాకు ఇంత అమౌంట్ ఇచ్చావంటే చాలని వాళ్ళు అగ్రీ అవుతారనమాట అండర్ అన్ అగ్రిమెంట్. సో, అలాంటి ఇన్కమ్స్ ఏమంటారు, దాన్ని ఏం ఇన్కమ్ అంటారు, అవి బిజినెస్ ఇన్కమ్ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ పీజీబీపీ హెడ్లోనే ఛార్జింగ్ సెక్షన్ 28లో ఇన్కమ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారనమాట ఈ ఇన్కమ్స్. ఇంకొకటి ఏంటంటే నాట్ షేరింగ్ ఎనీ నో-హౌ, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ కమర్షియల్ రైట్స్ ఆఫ్ సిమిలర్ నేచర్ or information or technique likely to assist in manufacture or processing of goods or services, provisions for services. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు, పైన ఏం చెప్పారు, బిజినెస్ని నువ్వు ఎక్కడ రన్ చేయొద్దని చెప్పి తీసుకుంటున్నారు. కానీ కింద పాయింట్ ఏం చెప్తున్నారు, దానికి సంబంధించి పర్టికులర్ కాపీ రైట్స్ అవ్వచ్చు, పేటెంట్ రైట్స్ అవ్వచ్చు, అవి ఎక్కడా కూడా నువ్వు షేర్ చేయకూడదు ఆ బిజినెస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ వేరే వాళ్ళకి సేల్ చేసావు. సో, ఆ బిజినెస్లో నువ్వు ఏదైతే కాపీ రైట్, ఏదైతే పేటెంట్ రైట్ నీకుందో ఆ పేటెంట్ రైట్ని నువ్వు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. నువ్వేం చేసావు, ఆ బిజినెస్ అమ్మేసిన వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఎవరికైనా అమ్మేసావంటే నీ బిజినెస్ కాపీరైట్ కూడా వాళ్ళే యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, బిజినెస్ ఒకళ్ళకి కాపీరైట్ ఒకళ్ళకి షేర్ చేస్తా అంటే కుదరదు. సో, ఎవరైతే ఆ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళే ఆ కాపీరైట్ యూజ్ చేయాలి.
అలా కాకుండా నువ్విక్కడ నీకు గుడ్ విల్ ఉంది, పేటెంట్, కాపీరైట్ అన్నీ ఉన్నాయి. సో, నీ బిజినెస్ నువ్వు వేరే వాళ్ళకి అమ్మేసావు. మళ్ళీ అదే కాపీరైట్ యూజ్ చేస్తూ, అదే పేటెంట్ రైట్ యూజ్ చేస్తూ వేరే బిజినెస్ స్టార్ట్ చేయకూడదనమాట. సో, ఇలా నువ్వు ముందుగానే చేస్తావని అనుమానం వచ్చి ముందుగానే ఎవరైతే కొనుక్కుంటారో నీ బిజినెస్ వాళ్ళేం చేస్తారు, సో, ఈ కాపీంట్ రైట్, ఈ పేటెంట్ రైట్ నువ్వెక్కడా కూడా నువ్వు యూజ్ చేయకూడదు. సో, ఈ బిజినెస్ ఇంక మాది. మేము కొనుక్కున్నాం ఈ బిజినెస్. సో, ఈ బిజినెస్‌ని మేమే రన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు అగ్రీమెంట్ రాసుకుంటారు. సో, సరే నేను నా నా గుడ్ విల్, పేటెంట్ ఇయన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నా కదా బిజినెస్‌తో పాటు. సో, దానికి కూడా నాకు అమౌంట్ క్యాష్ ఆర్ కైండ్‌లో ఇవ్వు అని నువ్వు అగ్రీమెంట్‌లో రాసుకుంటున్నావనమాట. నోటి మాటతో చెప్తే మనీ రాదు కదా! సో, అందుకని అగ్రీమెంట్‌లో రాసుకుంటున్నావు. సో, ఇవన్నీ కూడా ఇన్‌కమ్స్ లాగే ట్రీట్ చేస్తారనమాట. సో, నువ్వు ఎంత అమౌంట్‌కైతే ఇది డ్రాప్ అయిపోతావో షేర్ చేసేస్తావో పేటెంట్‌ని కానీ, కాపీరైట్‌ని కానీ అంత అమౌంట్‌ని పీజీబీపీ ఇన్‌కమ్స్ లాగా తీసుకుంటారు. అండ్ ఆ ఛార్జింగ్ సెక్షన్‌లో రాస్తారనమాట. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ద అఫోర్సైడ్ ప్రొవిజన్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఏంటి? ఈ పైన చెప్పిన ప్రొవిజన్స్ అనేవి ఈ కొన్ని విషయాల్లో అప్లికబుల్ అవ్వదంట. అవి ఏంటి అంటే, ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రైట్ టు మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్ ఆర్ ప్రాసెస్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్, ఆర్ రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ విచ్ ఈస్ చార్జబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. సో, మనం ఏం చెప్పారు? ఈ ఈ గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు, ఈ గూడ్ని నువ్వు అసలు తయారు చేయొద్దు అలా అని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నావు. అంటే ఈ గూడ్కి సంబంధించి నువ్వు ఏ బిజినెస్ చేయకూడదు, అలా కాకుండా నువ్వు అసలు ఏ బిజినెసెస్ చేయకూడదు, ఏ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ చేయకూడదు అని ఇలా పర్టికులర్గా చెప్పకూడదు అనమాట. అలాంటి వాటిని సేల్ చేసినా కానీ ఏం చేసినా కానీ అది పీజీబీపీ హెడ్లో రావన్నమాట. ఈ క్యాపిటల్ గెయిన్ హెడ్లో వస్తుందన్నమాట. సో, ఎనీ సమ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు మ్యానుఫ్యాక్చర్. అంటే తయారు చేసే రైట్ అనేది ఎవరు తీసుకోలేరనమాట. సో, నువ్వు బిజినెస్ అమ్మేసావు. సో, వాళ్ళు తోచింది వాళ్ళు, వాళ్ళకి వచ్చింది వాళ్ళు తయారు చేసుకొని అమ్ముకుంటారనమాట. అంతేకాని నువ్వు తయారు చేయటమే ఆపేస్తాను. సో, నా తయారు చేసే రైట్‌ని నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఒప్పుకోదనమాట. సో, అది పీజీబీపీ హెడ్‌లో రాదు. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కడ హెడ్‌లో వస్తుందంటే క్యాపిటల్ గెయిన్స్‌లో అనమాట. సో, ఎసెట్స్ అలాంటివి ఫిక్స్డ్ ఎసెట్స్ అలాంటివి సేల్ చేసినప్పుడు, కాపీరైట్స్ అలాంటివి సేల్ చేసినప్పుడు మనకి ఏ హెడ్‌లో టాక్సబుల్ అవుతుంది అంటే జనరల్‌గా అయితే క్యాపిటల్ గెయిన్స్ హెడ్‌లో అనమాట. సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ అనేది క్యాపిటల్ గెయిన్ హెడ్‌లో డీటెయిల్‌గా వస్తుందనమాట. సో, అదనమాట. సో, ఇంకా రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ విచ్ ఈస్ చార్జబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. సో, నువ్వు ఏ బిజినెస్ కూడా చెయ్యొద్దు అని చెప్పి అగ్రీమెంట్ రాసుకొని అమౌంట్ తీసుకుంటావు. సో, అది వాయిడ్ అగ్రీమెంట్ అవుతుందనమాట. సో, నువ్వు ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పకూడదు. ఈ పర్టిక్యులర్ బిజినెస్ నాకు అమ్మావు కాబట్టి ఈ పర్టిక్యులర్ గూడ్స్‌కి సంబంధించి పర్టిక్యులర్ ఐటెమ్స్‌కి సంబంధించి బిజినెస్ చేయొద్దు నువ్వు. వేరే అదర్ బిజినెస్ చేసేసుకో. ఎందుకంటే నువ్వు అదే బిజినెస్ చేస్తే నా దగ్గరికి ఎవరు రారు. ఆ గుడ్ విల్ గానీ, పేటెంట్ కానీ అవి ఇంతకుముందు నీవి. సో, నువ్వు అదే గూడ్స్, అదే పేటెంట్, అదే కాపీరైట్స్ యూజ్ చేస్తూ అదే బిజినెస్ చేస్తే నాకేం ప్రాఫిట్ ఉంటుంది నీ బిజినెస్ కొనుక్కున్నాక అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో, అదనమాట. సో, వేరే అదర్ బిజినెస్ అయితే చేయొచ్చు. అంతేగాని నువ్వు ఈ బిజినెస్ కాకుండా ఇంకే బిజినెస్ కూడా చేయకూడదు నీ లైఫ్ టైమ్‌లో అని చెప్పి ఇలా చెప్పి అగ్రీమెంట్ రాసుకోకూడదు, అమౌంట్ తీసుకోకూడదనమాట. సో, అలా తీసుకున్నా ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా అది పీజీబీపీ హెడ్‌లో కాకుండా క్యాపిటల్ గెయిన్ హెడ్‌లో టాక్సబుల్ అవుతుంది. అండ్ తయారు చేసే హక్కుని ఎవరు తీసుకోలేరన్నమాట. నీకు ఆ ఐటెమ్ నీకు మాత్రమే వచ్చు. పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు, ఇలాంటివి అవ్వచ్చు. అవి దాంట్లో స్పెషలిస్ట్‌వన్నమాట. సో, నువ్వేంటి ఆ బిజినెస్ అమ్మేసావు. అలా అని చెప్పి నువ్వు తయారు చేయటం మానేయకూడదు కదా! తయారు చేసి దాన్ని ఇంకో ఫ్లేవర్స్ అనో, ఎసెన్స్ అనో యాడ్ చేసుకొని వేరే అదర్ ప్రొడక్ట్ లాగా సేల్ చేసుకోవచ్చు. అంతేగాని సేమ్ టు సేమ్ ఐటెమ్స్ అనేవి అమ్మకూడదనమాట. సో, అది టాపిక్. నెక్స్ట్, ఎనీ సమ్ రిసీవ్డ్ యాజ్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద మ్యుచులేటెడ్ multilateral fund of the Montreal Protocol on substances that deplete the ozone layer under the United Nations Environment Program in accordance with the terms of agreement. సో, ఇక్కడ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో, ఏంటి మనకి ఓజోన్ పొర అని అంటారు కదండి, ఓజోన్ లేయర్. సో, ఈ ఓజోన్ లేయర్ని తగ్గిపోతుంది, అరిగిపోతుంది ఇలా కొన్ని మన న్యూస్‌లో వింటూ ఉంటాం.
సో ఓజోన్ లేయర్ వల్ల మనకి ఎఫెక్ట్ అయితే కనుక అక్కడ ఎవరికైతే సన్‌రైజ్ డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతుందో ఆ స్కిన్ అలర్జీస్ అవ్వచ్చు, స్కిన్‌కి సంబంధించి డిసీజెస్ అవ్వచ్చు వస్తాయన్నమాట. సో, మనం దానికోసం ముందుగానే ఒక ఫండ్ క్రియేట్ చేస్తామన్నమాట. మల్టీ లేటరల్ ఫండ్. సో, ఎందుకు అంటే ఇట్లా ఓజోన్ పొర పూర్తిగా పోతుంది. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూ రావచ్చు, హెల్త్ కండిషన్స్ పాడవచ్చు, ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్ని ముందుగానే బేర్ చేయడం కోసం ఫండ్ క్రియేట్ చేద్దాము. అదే ఓజోన్ లేయర్ అనేది మనం సృష్టించింది కాదు. సో, అది కంప్లీట్‌గా పోయినా కూడా మనం ఏం చేసేది లేదు. సో, దానికి సంబంధించి ముందుగానే మనం దాన్ని బేర్ చేయడం కోసం, దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం ముందుగానే ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నాం. మల్టీలేటరల్ ఫండ్ అని. సో, ఏంటి దాని నుంచి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం వీలైనంత తొందరలో రికవర్ అవ్వటం కోసం ఫండ్ మనం రైజ్ చేస్తూ ఆహ్, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్ రికవర్ చేసుకొని మనం కొంచెం స్టేబుల్ అవుతామనమాట. హెల్త్ పరంగా అవ్వచ్చు, అదర్ రీజన్స్. సో, ఇలాంటి కాంపెన్సేషన్ ఏదైనా సరే అమౌంట్ రిసీవ్ అయిందనుకోండి, ఇది పీజీబీపీ హెడ్‌లో టాక్సబుల్ అవ్వదనమాట. సో, ఇది టాక్సబుల్ అవ్వదు. పైన చెప్పినట్టు రైట్ టు మ్యానుఫ్యాక్చర్ ట్రాన్స్‌ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్‌లో టాక్సబుల్ అవుతుంది కానీ పీజీబీపీలో టాక్సబుల్ అవ్వదనమాట. ఎక్సెప్షన్స్ అంటే అవి. అది ఈ టాపిక్ అయిపోయిందనమాట. అమౌంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ సర్టెన్ అగ్రీమెంట్. సో, అగ్రీమెంట్‌లో రాసుకుంటే ఏదైనా అమౌంట్ రావాల్సున్నా ఆర్ ఏదైనా అమౌంట్ వచ్చేసున్నా సరే, నువ్వు బిజినెస్ చెయ్యొద్దు అండ్ ఏ కాపీరైట్ చేయొద్దు, పేటెంట్స్ షేర్ చేయొద్దు, నో హౌ షేర్ చేయొద్దు ఇలాంటివి చెప్పారనుకోండి, ఓకే అని చెప్పి చెప్తారు. అండ్ ఆ రాసుకున్నందుకు నువ్వు ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నావో అగ్రీమెంట్‌లో ఏదైతే అమౌంట్ రాసుకొని నువ్వు రిసీవ్ చేసుకున్నావో ఆ అమౌంట్ పీజీబీపీ హెడ్‌లో టాక్సబుల్ అవుతుంది. ఈ ఎక్సెప్షన్స్‌లో చెప్పిన 2 ఇన్‌కమ్స్ కూడా కాంపెన్సేషన్ అవ్వచ్చు, రైట్ టు మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. ఈ 2 జరిగినప్పుడు ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నావనుకోండి, అది పీజీబీపీ హెడ్‌లో ఒకటొస్తుంది. ఇంకొకటైతే అసలు టాక్సబుల్ అవ్వదనమాట. నెక్స్ట్ కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ. సో, ఎవ్రీ కంపెనీకొచ్చేసి ఒక పర్సన్ అయినా ఉంటారండి. పర్టిక్యులర్‌గా ఒక్క పర్సన్ అయినా సరే ఈ బిజినెస్‌లో ఈ పర్సన్ లేకపోతే ఈ బిజినెస్ అసలు రన్ అవ్వదు. ఇతనే యాక్టివ్ పార్ట్నర్ అంటారు. పార్ట్నర్‌షిప్ ఫామ్‌లో అయితే యాక్టివ్ పార్ట్నర్ అనమాట. ఇతను లేకపోతే బిజినెస్‌లో చాలా వర్క్ పెండింగ్ ఉంటుంది. చాలా మేజర్ ఆఫ్ ద వర్క్ అనేది ఈ పర్సన్ మీదే డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, ఈ పర్సన్ లేకపోతే మన బిజినెస్‌కి ప్రాఫిట్ సంగతి పెడితే కనీసం మనకి ఇన్‌కమ్ కూడా రాలేదనమాట. సో, మనం ఇన్‌కమ్స్, ఎక్స్‌పెన్సెస్ సెట్ ఆఫ్ చేస్తే ఏదైతే వస్తుందో అది ప్రాఫిట్ అంట. ప్రాఫిట్ గురించి పక్కన పెట్టు. ముందు అసలు మనకి డైలీ రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీసే స్మూత్‌గా రన్ అవ్వవనమాట. మనకి ఎవరైతే మన బిజినెస్‌లో కీ మ్యాన్ ఉంటారో, ఆ పర్సన్ లేకపోతే మనకి బిజినెస్‌లో రెగ్యులర్ ఇవే జరగవనమాట. రెగ్యులర్ బిజినెస్సే రన్ అవ్వదనమాట. సో, ఆ పర్సన్ ఏదైనా అయ్యి చనిపోయాడనుకోండి, మన బిజినెస్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుందనమాట. సో, దానివల్ల మన లాసెస్ బేర్ చేయాల్సొస్తుంది. చాలా అయిపోతుందనమాట. సో, అతని మీద మనం ఏం చేస్తాం ముందుగానే, సో, మన బిజినెస్‌కి మెయిన్ హెడ్ ఇతనే. ఇతను లేకపోతే మన బిజినెస్ అనేది రన్ చేయడం చాలా కష్టం. సో, ఇతనికి ఏదైనా ఇబ్బందొస్తే మన బిజినెస్‌కి కూడా ఇబ్బందొచ్చినట్టే. సో, ఇతనికి ఏదైనా అయ్యి చనిపోయినా సరే మన బిజినెస్ నిలదొక్కుకోవాలంటే ఇతనికి పేరు మీద మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇతని కోసం అని చెప్పి కంపెనీ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, పార్ట్నర్‌షిప్ ఫార్మ్ అవ్వచ్చు. కీమెన్ ఇన్సూరెన్స్ పాలిసీ అనేది తీసుకుంటారనమాట. అంటే ఏంటి ఆ పర్టిక్యులర్ పర్సన్ మీద మాత్రమే ఆ పర్సన్‌కి ఏమన్నా అయ్యి ఏదైనా ఎఫెక్ట్ అయినా సరే మనం ఏ లాస్ బేర్ చేయకుండా మనం అమౌంట్ తీసుకుంటాం అనమాట. సపోజ్ ఆ పర్సన్ చనిపోతే మనకి చాలా లాస్ జరిగేది. ఎందుకంటే మేజర్ బిజినెస్ యాక్టివిటీస్ ఆ పర్సనే రన్ చేస్తున్నాడు. ఆ పర్సన్‌కి ఏదైనా అయిందనుకోండి, ఆ యాక్టివిటీస్ అనేవి రన్ చేయటం మనకి కష్టమైపోతుంది. అండ్ మనం ఏది కూడా చేయలేకపోతాం అనమాట. సో, స్లోలీ మన ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి, లాసెస్ పెరుగుతాయి, ఇన్‌కమ్స్ తగ్గుతాయి. సో, దానివల్ల మన బిజినెస్ అనేది షట్ డౌన్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో, ఇయన్నీ ముందుగానే దృష్టిలో పెట్టుకొని, సో, ఇతను కీ పర్సన్ మన బిజినెస్‌కి. సో, ఇతని మీద ఇన్సూరెన్స్ తీసుకుందాం అని చెప్పి సమ్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది తీసుకుంటారనమాట జనరల్‌గా. సో, ఇలాంటి కీమెన్ ఇన్సూరెన్స్ పాలిసీ కూడా మనకి పీజీబీపీ హెడ్‌లో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన అమౌంట్ అవ్వచ్చు, ఆ టోటల్ అమౌంట్ అవ్వచ్చు కూడా పీజీబీపీ ఇన్‌కమ్‌లో మనకి చార్జ్ చేస్తారనమాట. ఇన్‌కమ్ ఫ్రమ్ పీజీబీపీ. ఎందుకంటే మన బిజినెస్‌ని రన్ చేసేది మెయిన్‌గా కీమెనే కాబట్టి. సో, అది బిజినెస్ గురించే వచ్చిందిగా పార్ట్నర్‌షిప్‌లోనూ చేసేది బిజినెస్సే. కంపెనీలో
ఫర్మ్స్‌లో ఇలాంటి వాటిలో కూడా చేసేది బిజినెస్సే. సో, వాటిలో మెయిన్ పర్సన్‌కి ఏదైనా అయిందనుకోండి, మన బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా! సో, ఆ పర్సన్ నుంచి ఇన్‌కమ్ ఏదైనా వచ్చినా, ప్రీమియమ్స్, పాలిసీ అమౌంట్స్ ఏదైనా మనకొచ్చినా అవేమవుతాయి పీజీబీపీ ఇన్‌కమ్, బిజినెస్ ఇన్‌కమ్ లాగానే అవుతాయి కదా! విడిగా అంటే ఆ పర్సన్ ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే అతనికేదైనా అయితుంటే అతని ఫ్యామిలీ మెంబర్స్‌కొస్తుంది. ఆ పాలిసీ అమౌంట్ అవ్వచ్చు. టోటల్ లంప్ అమౌంట్ మనకి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో ఆ పర్సన్ మీద వాళ్ళకెళ్తుంది. అలాగే కీమెన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకున్నారనుకోండి. ఆ పర్సన్‌కి ఏదైనా అయింటే ఆ బిజినెస్‌కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్స్ అవ్వచ్చు, మెంబర్స్ అవ్వచ్చు, కో ఓనర్స్, కో పార్ట్నర్స్ వీళ్ళుంటారు కదండీ! వీళ్ళకెళ్తుందనమాట. ఆ పర్సన్‌కి ఏదైనా అయింటే. సో, ఆ లాస్‌ని ఇలా రికవర్ చేసుకుంటారనమాట. సో, ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ ఏ కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇంక్లూడింగ్ బోనస్ ఆన్ సచ్ పాలిసీ. సో, ఇక్కడేం జెప్పారు ఏదైనా సమ్ అనేది కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో రిసీవ్ చేసుకుంటే అంటే ఏంటి? అతను చనిపోయాక రిసీవ్ చేసుకోవచ్చు ఆర్ ఆ పాలిసీ అనేది మెచ్యూర్ అవుతది అంటారు కదండీ! అంటే ఏంటి? 10 ఇయర్స్‌లో ఈ పాలిసీ మెచ్యూర్ అవుతుంది ఆర్ 20 ఇయర్స్ అని జెప్పి మనం కొంత టైం అనేది ఫిక్స్ చేసుకుంటాం అనమాట. స్టార్టింగ్‌లో పాలిసీ తీసుకునేటప్పుడే. సో, ఏదైనా అయితే మొత్తం అమౌంట్ ఇస్తారు. అవ్వకుండా ఉన్నదనుకోండి, అప్పుడేం చేస్తారు? ఎన్ని ఇయర్స్ అయితే మెచ్యూర్ అవ్వడానికి పెట్టుకున్నారో ఆ పాలిసీ అమౌంట్ 10 ఇయర్స్ పెట్టుకున్నారు. 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఇస్తారు. దాంతో పాటు బోనస్ ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. ఆ అమౌంట్‌కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇవ్వచ్చు ఆర్ బోనస్ ఇవ్వచ్చనమాట. సో, ఇలాంటివి రిసీవ్ చేసుకుంటే పీజీబీపీ ఇన్‌కమ్‌లోనే చార్జ్ చేస్తారు అండర్ సెక్షన్ 28 క్లాస్ 6. As per Section 10 Class 10D, Keyman Insurance Policy is a life insurance policy taken by a person on the life of the other person. సో, ఇక్కడేంటి కీమెన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది కూడా ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ లాంటిది. కాపోతే మన లైఫ్ మీద తీసుకోము. పక్కోడి లైఫ్ మీద తీసుకుంటాం అనమాట. సో, హూ ఈజ్ ఆర్ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్డ్ పర్సన్. సో, మనకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్‌లో మనం ఎంప్లాయీస్ లిస్ట్ మెయింటైన్ చేస్తాం కదండీ! సో, మెయిన్ ఎంప్లాయీస్‌ని మనం స్టార్టింగ్‌లో రాస్తా ఉంటాం కదా! జనరల్‌గా అయితే. సో, అదనమాట. ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్డ్ పర్సన్. సో, ఎంప్లాయీస్‌లో ఎవరైతే ఫస్ట్ మెన్షన్ చేశారో ఆ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. కీమెన్ అనేవాళ్ళు ఆర్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ కనెక్టెడ్ విత్ ద బిజినెస్ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్డ్ పర్సన్. సో, ఫస్ట్ మెన్షన్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీ ఇంకే పద్ధతిలో అయినా సరే బిజినెస్‌కి కనెక్ట్ అయ్యుంటే పేరేదైనా చెప్పని ఎవరైనా ఇంక్లూడ్ అయ్యుంటే ఫస్ట్ ఎంప్లాయీకి. అలాంటి ఎంప్లాయీని కీమ్యాన్ అని అంటారు. అండ్ ఇంక్లూడ్స్ సచ్ పాలిసీ విచ్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు ఎ పర్సన్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ద పాలిసీ విత్ ఆర్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. అండ్ ఇంక్లూడ్ సచ్ పాలిసీ. సో, ఆ పాలిసీలో ఏమి ఇంక్లూడ్ చేస్తారు అంటే ఎలాంటి వర్క్‌లు అయితే అసైన్ చేశారో, ఎలాంటివి అయితే ఇంక్లూడ్ చేశారో అన్నీ కూడా మనకి రాస్తారనమాట. అది ఎందుకంటే ఆ కీమెన్ అని చెప్పడం కోసం అనమాట. ఆ పర్సన్ మనకి కీమెన్ అవుతారని చెప్పడం కోసం. అండ్ ఇంక్లూడ్ సచ్ పాలిసీ విచ్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు ఏ పర్సన్. సో, ఆ పాలిసీకి ఆ పర్సన్ అసైన్ చేస్తారనమాట. అండ్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ద పాలిసీ విత్ ఆర్ వితౌట్ కన్సిడరేషన్. సో, ఏంటి ఆ పర్సన్ ఎవరైతే ఆ ఎంప్లాయీ ఫస్ట్ ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి నువ్వు కన్సిడరేషన్ తీసుకొనైనా సరే అతని మీద కీమెన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవచ్చు. అలా కాకుండా నీ ఓన్ ఇంట్రెస్ట్ మీద ఎందుకంటే నీ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం నువ్వు చేస్తున్నావు. వితౌట్ కన్సిడరేషన్ అయినా సరే నువ్వు కీమెన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటావు. అంటే ఏంటి ఒక్కొక్కసారి ఏం చెప్తావు నీ మీదే ఇన్స్యూరెన్స్ తీసుకున్నాం కదా! సో, నువ్వే కట్టు. నువ్వు కీమెన్ అవుతావు. సో, నీ నీ అమౌంట్ నువ్వు ఎంతో కొంత కట్టు. ఫుల్ అయినా కట్టు, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయినా కట్టు. మిగతా హాఫ్ నేను షేర్ చేసుకొని నేను కడతానని ఇలా అయినా తీసుకోవచ్చు. టోటల్ అతనే కట్టొచ్చు. ఏ కన్సిడరేషన్ లేకుండా తీసుకోకుండా ఎంప్లాయీ మీద కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కట్టొచ్చనమాట. సో, టోటల్‌గా మెచ్యూర్ అయినప్పుడు తీసుకొని ఆర్ కీమ్యాన్ చనిపోయిన తర్వాత తీసుకొని ఆ ఇన్‌కమ్ అనేది పీజీబీపీ హెడ్‌లోనే చార్జబుల్ చేస్తారు అండర్ సెక్షన్ 28 క్లాస్ 6. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇంటూ క్యాపిటల్ అసెట్స్. సో, మనకేదైతే కంపెనీలో గానీ, బిజినెస్‌లో గానీ స్టాక్ ఉంటుందో, ఆ స్టాక్‌ని క్యాపిటల్ అసెట్‌గా చేశారు. అంటే ఏంటి? కరెంట్ అసెట్స్‌ని ఫిక్స్డ్ అసెట్స్ లాగా చేయటం అనమాట. సో, ఇది ఎగ్జాంపుల్ టు ఎగ్జాంపుల్ మారుతుంది. సో,
మనం చెప్పలేము. ఏ అసెట్స్‌ని, ఏ స్టాక్‌ని తీసుకెళ్ళి క్యాపిటల్ అసెట్స్ లాగా ట్రీట్ చేశారు ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ లాగా ట్రీట్ చేశారు అని. సో, దీనికేం చెప్తున్నారంటే, ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెంటరీ యాస్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ ట్రీటెడ్ యాస్ ఎ క్యాపిటల్ అసెట్స్. సో, మనకి ఏ రోజైతే క్యాపిటల్ అసెట్‌గా మన బిజినెస్‌లో ఉన్న స్టాక్ అవ్వచ్చు, స్టాక్ అన్నా, ఇన్వెంటరీ అన్నా ఒకటే. దాని వాల్యూ ఫెయిర్ మార్కెట్ వాల్యూ బయట ఎంతుంది? ఉన్న వాల్యూనే మనం ట్రీట్ చేస్తామనమాట క్యాపిటల్ అసెట్ వాల్యూగా. అండ్ ఇది ఇంకా మనం డీటెయిల్‌గా చాప్టర్‌లో డిస్కస్ చేద్దాము. సో, ఇది బ్రీఫ్‌గా చెప్పడం అనమాట. మన స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ వాల్యూ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూని కన్వర్ట్ చేసిన రోజు ఆ క్యాపిటల్ అసెట్‌కి ఎంతైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో బయట మార్కెట్‌లో అది డిసైడ్ చేస్తారనమాట. ఇది మనకి డీటెయిల్‌గా తర్వాత వస్తుంది. నెక్స్ట్, రికవరీ అగైనెస్ట్ సర్టెన్ క్యాపిటల్ అసెట్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 35 ఏడి. 35 ఏడి అంటే ఏంటి? ఫస్ట్ మనకి సైంటిఫిక్ రీసెర్చ్‌కి సంబంధించి కొన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అండర్ సెక్షన్ 35లో మనకి ఇంకా డీటెయిల్‌గా వస్తాయి. అది మనం తర్వాత చూద్దాం. సో, ఇక్కడేంటి, రికవరీ అగైనెస్ట్ సర్టెన్ క్యాపిటల్ అసెట్స్. సో, కొన్ని క్యాపిటల్ అసెట్స్ ఉన్నాయి. ఆ క్యాపిటల్ అసెట్‌కి సంబంధించి ఏదైనా అమౌంట్ అనేది రికవర్ అయింది. కవర్డ్ అండర్ సెక్షన్ 35 ఏడి. సో, మనం సేల్ చేయటం వల్ల కనుక అలాంటివి వచ్చినాయి అనుకోండి, అది క్యాపిటల్ అసెట్ సేల్ చేశారు కాబట్టి క్యాపిటల్ గెయిన్‌లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ అసెట్‌కి సంబంధించి ఏదైనా అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, డిప్రిషియేషన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు రికవరీ అయినాయి అనమాట. అమౌంట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఫుల్‌గా రికవరీ అయింది. ఎవరికీ సేల్ చేయలేదు, ఎవరికీ ట్రాన్స్ఫర్ చేయలేదు. అయినా సరే మనకి అసెట్‌కి సంబంధించి కొంత అమౌంట్ అనేది రికవర్ అయింది. సో, ఇది పీజీబీపీ హెడ్‌లోనే ట్యాక్సబుల్ చేస్తారనమాట. ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ in cash or kind on account of any capital asset being demolished, destroyed, discarded or transferred if the whole of the expenditure on such assets has been allowed as a deduction under section 35 AD. సో, ఇవన్నీ కూడా డిడక్షన్ తీసుకుంటాయంట. ఏంటి, సేల్ అవ్వని, ట్రాన్స్ఫర్ అవ్వని, డిమాలిష్డ్, డిస్ట్రాయిడ్, ఇవన్నీ కూడా ఏంటి, డిడక్షన్ తీసుకుంటారనమాట. సో, ఇది 35 ఏడీ వచ్చినప్పుడు డీటెయిల్‌గా అర్థమవుతుంది. సో, ఏదన్నా క్యాపిటల్ అసెట్‌కి సంబంధించి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారనుకోండి ఆర్ రికవర్ చేసుకున్నారనుకోండి, అది డిప్రిషియేషన్‌గా కావచ్చు, ఫండ్ రైజ్ చేసి రికవర్ చేసుకోవచ్చు, అసెట్ వాల్యూ, కంప్లీట్ వాల్యూని. ఏదైనా విధానంగా ఏ ఏ మెథడ్ యూజ్ చేస్తూ అయినా సరే రికవర్ చేసుకోవచ్చు. సో, ఈ రికవరీ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది పీజీబీపీ హెడ్‌లో చార్జ్ చేస్తారు. అండర్ బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారనమాట. అండ్ మనకి నెక్స్ట్ టాపిక్స్ ఏమొచ్చాయంటే జనరల్ పాయింట్స్ అనమాట. సో, ఈ హెడ్ అని కాకుండా ఈ సెక్షన్ పీజీబీపీలో ఈ హెడ్, ఈ సెక్షన్ అని చెప్పకుండా జనరల్గా ప్రతిదానికి నార్మల్గా అప్లికబుల్ అయ్యే ఈ డెఫినేషన్స్ లాగా కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, జనరల్ పాయింట్స్ ఇచ్చారనమాట. సో, ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇఫ్ ఎనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel CMA Telugu.